ఈరోజు మేషం వారికి జరిగేది మీరు నమ్మలేరు. నమస్కారం, నా ప్రియమైన మేషం సభ్యులు. ఈరోజు డిసెంబర్ 1 తేదీ. మనం మన జీవితంలో ఎల్లప్పుడూ ఎదుర్కొనే కొన్ని అద్భుత సంఘటనల గురించి తెలుసుకుందాం. మీరు నమ్మని, ఆశ్చర్యపరిచే, కాని నిజమే అయిన ఒక గొప్ప అవకాశం మీ ముందుకు వచ్చింది. ముందుగా స్వాగతం మీకు తెలుగు జ్యోతిష్య వాణిలోకు. ప్రతిరోజు మీ రాశి ఫలాలు, అదృష్ట సూచనలు, ఆధ్యాత్మిక మార్గదర్శనం తెలుసుకునే ప్రదేశం ఇది. మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచే రోజువారీ జ్యోతిష్య సూచనలతో మేము మీకు ముందుకు వస్తున్నాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అయితే ఇప్పుడే చేయండి. ఇప్పుడు మనం మేషం రాశి గురించి తెలుసుకుందాం. మేషం రాశివారు, మీరు ఈరోజు ఎదుర్కొనే పరిస్థావులు చాలా కాలం ఎదురైనా మీకు మంచి మార్గం చూపిస్తాయి. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు తప్పకరా వస్తాయి. మీరు చేసిన కష్టాలు, మీరు పెట్టిన బలం, నిశితంగా మీరు చూసినా ఇది గుర్తింపు పొందే కాలం. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. ఈరోజు మీ పనుల్లో కొంత కొత్త విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉన్న పనులను మరింత జాగ్రత్తగా, సమయానికి ముందే పూర్తి చేయడం మీకు లాభాన్ని తీసుకువస్తుంది. ఒక బృందంతో కలిసి పనిచేసే సందర్భాలు వస్తున్నాయి. అప్పుడు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాల పరిచయం చేస్తూ ఇతరులను ఓడించే స్థాయికి మీరు చేరవచ్చు. అందులో మన స్నేహితుడు విక్రమ్ గురించి గుర్తుపట్టుకోండి. అతను ఆ ఉద్యోగంలో ఎప్పుడూ తన చిత్తశుద్ధి, ధైర్యం వల్ల పెద్ద విజయం చవిచూడగలిగాడు. మీరు కూడా మీ జీవితంలో ఆ పేరు మరింత ప్రకాశింపచేయండి. డబ్బు, ఆర్థికం. ప్రస్తుతం కొంత ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నట్లు అనిపించవచ్చు. కాని ఈరోజు మీరు పెట్టుకునే చిన్న ప్రయత్నం, మంచి నిర్ణయం మీకు భవిష్యత్తులో పెద్ద లాభంగా మారుతుంది. పొదుపు దినమే కాకుండా ఖర్చులు జాగ్రత్తగా చేయండి. ఉదాహరణకి, మా మనుషులు సిటీ వరుసగా కొన్ని పన్నులు తగ్గించే అవకాశం వస్తుంది. అది వినుతుందా అని చూస్తూ అంచనా వేసుకోండి. ధైర్యంగా, ఓదార్పుతో ముందుకు సాగితే ఆర్థిక సమస్యలు త్వరలోనే సరిపోయేందుకు పలు రకాల ఆశ ఉన్నాయి. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ కారణం నేడు మేషంవారి విషయంలో మనసును తాకే అనుభవాల్ని తీసుకొస్తుంది. మీ ప్రియమైనవారు మీకు అసలు భావమెలా ఉందో తెలిపే అవకాశం వస్తుంది, లేదా మీరు ఒకరికొకరు మరింత దగ్గరగా అంటుకుని మధుర అనుబంధానికి దారితీస్తారు. ఇది చిన్న వయసులో లక్ష్మిరవి పొట్టి వయసైనకనే చూశారు. వాళ్ల మిళితమైన మాటల్ని గుర్తుచేసుకోండి. జీవితంలో ప్రేమ అర్థం చేసుకోవడం అంటే ఒక చిన్న నైపుణ్యం కావాలి. మీరు కూడా మీ కుటుంబ సభ్యురాలిని లేదా స్నేహితునిని ఈరోజు ఎందుకో ఒక ప్రత్యేక హృదయంతో చూడండి. మరి అందరిలో ప్రేమ మెరుస్తుంది. ఆరోగ్యం, శ్రేయస్సు. శరీరంలో కొంత అలసట, నిశ్శబ్దముంటే నేడు మీరు శాంతిని పొందాల్సిన రోజు. కొంత విశ్రమించండి. మీ ఆహారం జాగ్రత్తగా తీసుకోండి. ఆధ్యాత్మిక యోగా లేదా ధ్యానం ద్వారా మీరు శరీరాపై సానుకూల ప్రభావం చొప్పించగలుగుతారు. మా స్నేహితురాలు సీతమ్మగారు గతంలో అధిక పని ఒత్తిడి వలన ఎన్నోసార్లు అల్లికొట్టుకున్నారు. కాని ధ్యానం ఆయకి ఆ శక్తిని మరింత బలపర్చింది. మీరు కూడా ఆరోగ్యాన్ని మధ్యన పెట్టుకుని వ్యాయామం చేయండి. ఆధ్యాత్మిక, కర్మశక్తి. ఈరోజు మీ కర్మశక్తి మిమ్మల్ని పునర్జన్మ బంధాల నుండి విముక్తి చేయగలదు. భావాలు మరియు దుప్పథాన్ని విముక్తం చేసుకోవడానికి ఇది మంచి సమయం. కార్మిక చెట్ల క్రింద కూర్చొని ప్రార్థించడం వల్ల దేవునితో కూడిన మనస్కి సంబంధించిన శుభప్రభావాలు వస్తాయి. మీరు చేసే శుభకార్యాలు, ఇతరులకు ఇచ్చే సహాయం ఎంత పెద్దదో మీ మనస్కు తెలియనివ్వకండి. మాటల్లో కాదు, కార్యాల్లో మీ ఆధ్యాత్మిక పటుత్వాన్ని చూపండి. అది మీ భవిష్యత్తుకే పునాదులు బాగుపడుతుంది. మరొకసారి మిమ్మల్ని కష్టపడటానికి ప్రేరేపించుమాట. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు. నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. అదనపు సూచనలు ఈరోజు కోసం. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు హనుమంతుడు. శుభరంగు ఎరుపు, నారింజ రంగులు. శుభ సంఖ్య 9. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం లేదా ఆర్థిక లాభం. ముగింపు, అవుట్రో, ఫైనల్ బ్లెస్సింగ్. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం
ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. మరువద్దు, లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. ఈరోజు చూపిన సూచనలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. మీ అభిప్రాయం కామెంట్లలో చెప్పండి. అది మాకు జ్యోతిష్యలో మరింత నైపుణ్యం సాధించడానికి సహకరిస్తుంది. విషయం మరింత తెలుసుకోవాలనుకుంటే మహిళల జీవితం ఎలా ఉంటుందో, మగపిల్లల వృత్తి విధానం ఏ విధంగా ఉంటుంది అన్న డిప్పై వీడియోలు కూడా మీకోసం తెస్తున్నాం. కొనసాగుతూ ఉండండి. మీకు మంచి రోజు కావాలి. నమస్తే.